కిలో 2 కిలోల మటన్ తీసుకురా, పూరీలకు పిండి తీసుకురా పో. ఎందుకు మళ్ళీ బియ్యం ఇస్తాను మీ అయ్యకి ఇవ్వాలా? ఆ మాత్రం కూడా తెలియదా? ఇవాళ తొలి ఏకాదశి, కంచంలో బొక్క ఎగుతాయి, కాశీలో గంట మోగుతుంది అంటారు. ఓ అన్న, అప్పు చేసి మరి ఆడపిల్లని తీసుకుని వచ్చిన, ఏమైనా లాభం వెళ్తా అంటావా? లాభం వస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తే నేను ఈ మాట ఏదో కొయ్య ముందు చెప్తే అయిపోగా అన్న. నీ ముందు చెప్తే నాకు పైసలు వచ్చునా? పొద్దుగాలే తానం చేస్తే అద్దాలు పెట్టుకున్నావు కదా, కళ్ళు కనబడతలేవా? అంటే అది అవ్వ తల్లి తానం చేస్తేనే ఇట్లున్నావా, తానం చేస్తేనే ఇట్లున్నావా? నీ సప్ప అంటాను, నిన్ను కోసిలానే. అత్త నట్టి పోతుంది, ఇజ్జత్ పోతుంది. ఇంకా సప్పతోటి కొడతాను పండుగ పూట నన్ను. పారోళ్ళ వంతలే ఇదే సప్ప తీసుకొచ్చి మటన్ కూర వండి పెట్టకపోతే జనాలకు చూడు. బిట్టుగా లేచినవా లేదా? మళ్ళా అనుకున్నా మళ్ళా వండుకున్నాడేంద్ర, నాకు అర్థం కాదు. పండుగ పూట ఏమో లేచి మళ్ళా వండుకున్నా అంటాను. లే ఒక 10 నిమిషాలు ఆగు. ఏంద్ర 10 నిమిషాలు ఆగేది, నాకు అర్థం కాదు. పండుగ పూట ఏందో స్నానం చేసి పండుకుంటావా నువ్వు? ఒక 10 నిమిషాలు అవుతాం, ఫోన్ ఎత్తుకొని తెలియవు. ఫోన్ కావాలి, స్కూల్ కాదు చెప్పేది నీకు. ఫోన్ చూడమని చెప్పిర్రా? అందుకే బడికి పోతాను నేను. నువ్వు బడి పోతా అంటే అక్కడ పెట్టద్దా నీకు బడి? పండుగ బడి ఉన్నాయా పోరాడా? అన్ని కథలు పడతాను ఏందో, అన్ని ఒక వేసుకున్నారా? గాడి ఎత్తి పెరిగిన పోడా వేయకోసం ఉండదు, పొద్దున వేస్తే అల్లలు వీడు. అగో పోరాడు మళ్ళా అంటాడు. ఏంద్రా నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నా. పోయి ఇక మటన్ తీసుకొని రాపో. ఆడు అన్ని బొక్కలు ఎత్తాడు, కొడతాడు, తిడతాడు. బాంబర్ది ఆడు. బాంబర్ది అంటారా? అవి చెల్లెమ్మ క్లాస్మేట్ కాబట్టి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అవి చెల్లెమ్మ క్లాస్మేట్ కాబట్టి. అంటే కథలు పడకపోరాడు, ఏమనుకుంటావు? ఇట్రా నాడు. పొయ్యి మా అమ్మ పైసలు ఇస్తా అన్నది. ఆ తెల్ల బొక్క, నల్లి బొక్క, లివరు, పక్క బొక్కలు అన్ని వేసుకొని రా. అబ్బో అత్త పోతే అయిపోతుంది నీకు. అతను నువ్వు పోతే అవుతుంది. అన్ని మాట్లాడతావేంద్రా నువ్వు? మాట్లాడతలేదు సకా నీకు. మీరైనా మాట ఇంట్లోకి ఇంత పని పెట్టుకొని కొనాడు. నీ పోరంకు నా వాడే దాండుగా నాకు బుట్టి అయితే అన్ని అయ్యా బుద్ధులే నీకైతే. గిటారా మళ్ళా ఓ చెప్పులు పొలానికి. అమ్మా నేను పోదా, 5 రూపాయలు ఇస్తావా? 5 రూపాయలు దేనికి నీకు? 5 రూపాయలు దేనికి నీకు? చాక్లెట్లు తిని తిని దగ్గులేస్తా అని తెలుతలే అర నీకు? పోరంకున్నా నీ అవ్వ ఊకే నన్నే కొడుతుంది. 5 రూపాయలు ఎవరు పాట పడదాం మాకు. సిటి సీరా కట్టుకొని నన్ను చూడమ్మో ఓ బక్క పింకమ్మ, నువ్వు బొల్లుదామమ్మో నా బక్క పింకమ్మ. ఎలావా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎవరో చూస్తలేదు, నువ్వు విలువరు ఒకసారి. చూడదు మళ్ళా చూస్తే మళ్ళా. ఏం చెప్తాను నువ్వు? గదేనా నేర్పేది పిల్లగాళ్ళకు? ఒకటే ఊరుడతాను, అప్పటి నుంచి చెప్తానా పిల్లగాళ్ళని పక్కన వేసుకొని. ఏం నేర్పాలనే మరి ఇంకా? ఇంకో చాలు కానీ. అబ్బా నీ అబ్బా ఏంద్రో ఇలా చీర మొత్తం మెరుతాంది మీ అబ్బది. నడక చూడు ఐసా, మూత చూడు ఐసా, ఓవరు చూడు. ఏమనట అత్తమ్మ గిల్ల చూస్తే ఏమనుకుంటది? అది ఏమనుకుంటా నాకేంది కానీ మెరుతానం ఏమి వెయ్యాల మొత్తం ఇంకేదో ఉన్నది. ఇవాళ ఏంటిదో గుర్తులేదా నీకు? ఏంటిది ఇవాళ మన పెళ్లి రోజు ఏంది కొంపదీసి? ఏది ఏ రోజు కూడా సోయి లేకుంటుంటాను నువ్వైతే. ఇవాళ పండగ, తొలి ఏకాదశి. ఓహో పండుగనే బట్టలు విన్నావు, ఇల్లు కడిగినావు, కథ కార్ఖానా, అందుకే మమ్మల్ని బయట వేసినావు. మొత్తం సీర వెళ్ళే మస్తున్నావు. ఇవ్వల్దా? పక్కింటోళ్ళది తెచ్చి కట్టుకున్నా, నువ్వు ఎట్లాగో కొనిస్తలేవు కదా మరి. మీ అవగారు పెట్టిల్లు అనుకున్నా. ఏమైనా మా ఊళ్ళ మీద వాడు ఏడ్చుడేనా నీకు? అయినా పండగ పూట నీతోనేది నాకు లొల్లి. ఆ ఊర్లో పోయి కిలో 2 కిలోల మటన్ తీసుకురా, పూరీలకు పిండి తీసుకురా పో. తొందర ఎత్తా పో. ఎందుకు మళ్ళీ బియ్యం ఇస్తాను మీ అయ్యకి ఇవ్వాలా?
ఇంకొకసారి మా అయ్య గురించి తీసినాం అనుకో మీ అయ్యకు పెడతా పిట్టకు. ఏయ్, నీ అయ్య చచ్చిండే, నా అయ్య చావలేదు, నా అయ్య పెడతా అంటావేంది? నా అయ్య సచ్చి స్వర్గానికి వేయండు, నీ అయ్య లెక్క టార్చర్ పెడతలేడు. అబ్బో సర్గాని వేయి రంభా ఉర్వశి మెనకలతో స్టెప్పులు ఎత్తాండి మరి నీ అయ్య. ఇగో 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 మా అయ్య అవ్వని ఏమన్నా అన్నావు అనుకో దౌడపళ్ళు రాలగొడతా చెప్తానా. దీని అబ్బాయి అంటే రేసెట్ట బొడుచుకొస్తుంది, నా అబ్బాయి అలక తక్కువ. ఏయ్ నీ పండగ పూటల్లో ఎందుకని ఊకుంటానా, అంతేగాని అలసిగా తీసుకో చెప్తానా నాతోని. పండుగ పూట పేరు చెప్తావు, దొబ్బి తింటావు, నువ్వు పండుగ పూట అంటావు. నువ్వు మూసుకుంటావా లేదా ఇప్పుడు? ఆ మూసుకుని ఏంది ఇప్పుడు? పో తీసుకురా పావి. ఒక్కొక్కరి ఇళ్ళ కూరలు తెచ్చుకొని పొయ్యి మీద వేసుకున్నారు, ఆ వాసనకి పిచ్చిలేస్తాది నాకు. ఇవాళ నిజంగానే వనక తినే పండుగ అని ఇవాళ. ఆ మాత్రం కూడా తెలియదా? ఇవాళ తొలి ఏకాదశి, కంచంలో బొక్క ఎగుతాయి, కాశీలో గంట మోగుతుంది అంటారు. ఆ మాత్రం తెలియకుండా ఎందుకున్నాను, ఎందుకు పుట్టినావు? నీ అవ్వ మరి పండుగ పూట పట్టుకురాపో ఎటైతే పో. ఏంటి పట్టుకొచ్చేది? పండుగ అన్నావా మటన్ తెపో. నేను తీసుకురావాలా? నువ్వు ఎందుకున్నా షర్ట్ అంతా మోగనివి? అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అరే ఒడోడు పోతాడు పోవే, ఆట పోతాడు తేపో, ఏం కాదు పో. అరే ఏం మాట్లాడతానో, నేను పోతే ఎట్లుంటది? ఎట్టిదాను పండుగ పూట నడవా చెప్తానే అంటే నీ ఆ ముచ్చట ముందే చెప్పాలి. ఉర్రుకుంటే చెప్పన్నా, అందరు చూస్తారు మళ్ళీ. సరే నువ్వు పోయి కళ్ళు తీసుకురా, నేను పోయి తీసుకొని వస్తా. లొట్టి తాగుతుంది. ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకురావచ్చు కదా, ఇంకో 2 ఎక్స్ట్రా తీసుకురావచ్చు కదా. మరి నిన్న చెప్తే ఏమవ్వే, ఫోన్ అన్న చేతుడు గౌడ నాకు అరే సోయి లేకుంటావని నాకేం తెలుసు. కలగేద్దాం పదే మళ్ళీ దొరుకుతుంది. పోయి తీసుకోపో. ఏ రారా దా. ఈగలు చల్లగుండా దేవుడా, అప్పు చేసి మరి ఒక ఆడపిల్ల కొనుక్కున్నా. ఓ అన్న, అప్పు చేసి మరి ఆడపిల్లని తీసుకుని వచ్చిన, ఏమైనా లాభం వెళ్తా అంటావా? లాభం వస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తా నేను? ఈ మాట ఏదో కొయ్య ముందు చెప్తా అయిపోగా అన్న. నీ ముందు చెప్తే నాకు పైసలు వచ్చునా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నీ ముందు చెప్తే నాకు పైసలు వచ్చునా? వేసేసాడు బాగా వేసేసాడు. నువ్వు క్లారిటీగా ఉన్నావు, నేనే ఈగలు ఆల్తానే పోతాం చెయ్యి, గిరాకీ వస్తుంది మళ్ళా. ఈగలు చల్లగుండా. ఏమే ఓయ్ ఉన్నావా? ఏందయ్యా పూరీలు అయినాయా? అయిపోయినాయి. ఇక కూర ఎప్పుడు తీసుకొస్తావు? పోయిరావా ఊళ్ళకు? కోపం తెచ్చుకోకు, చిన్నోను పెద్దోను పిలుద్దామా? ఏంది పండగ పిలుతావా? ప్రతి పండగకి ఊకే పిలుచుకుంటూనే ఉండు. ఎవరిల్లు వాళ్ళకి వేసి ఇచ్చినాం కదా, వాళ్ళ ఇంటికాడ వాళ్ళు పండగ చేసుకుంటారు. ఏందో పిలుతాడట. ఇక అన్ని ఎవరి వాళ్ళకి ఆస్తులు వంచిచ్చినావు, పొలాలు వంచిచ్చినావు, అన్ని వంచిచ్చినావు, ఉన్న పైసలు మొత్తం మూట కట్టిచ్చేసినావు. ఇక పండగలకు కూడా పిలుచుకుంటుండగా కొడుకులను కోడలను. నీకు ముందే చెప్పిన కదే కోపానికి రాకని. అగో మళ్ళీ కోపానికి రాకంటావు. వాళ్ళని పిలుచుకొని పండగ చేసుకుందామా, ఇంట్లో వాళ్ళు తయారు చేసుకుందామా? సరేగా ఎంత తీసుకురావాలి? పట్టుకరా పో 5 కిలోలంతా. ఏమైనా ఫంక్షన్ చేస్తానవా? మళ్ళీ ఫంక్షన్ అంటావు? మంచిగా దగ్గర ఉడికించుకొని ఇంత అన్నంలో తిందాం, ఇంత పూరీలలో తిందాం. ఉంటే రేపు మాపు అవుతుంది. సరే కానీ పోయి సాయం చేయపో, నేను పోయి తీసుకొస్తా. పొద్దుగాలే తానం చేస్తే అద్దాలు పెట్టుకున్నావు కదా, కళ్ళు కనబడతలేవా? అంటే అది అవ్వ తల్లి, తానం చేస్తేనే ఇట్లున్నావా? సరే నేను పోతాన్నా. ఓయ్ నువ్వు బాగా అందంగా ఉన్నావు. ఇంతసేపు పోయి కాడ నేను అక్కడ చెవుటలాగా ఇదైనా మంచిగా నిమ్మలంగా ఫోన్ పట్టుకొని కూర్చొని ఒత్తుకుంటా ఓ ఇట్టున్నావు అట్టున్నావు అంటాడు. అందరు సిటీకి అలవాటు అయ్యారు. ఏరా కూర ఉందా? మామ ఉంది, గింత లేట్ అయింది మా వచ్చేవారికి. అదేందిరా కొంచెమే ఉంది అంటే నువ్వు చెప్పినావు కానీ పండగ మామ, అందరు పొద్దుగా నచ్చి పట్టుకపోయారు. ఇంకేం చేద్దాం తీ, సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం. ఆ సప్ప ఎంత అవుతుంది? సప్పం మొత్తమా? ఎంతరా? ఎంతో కొద్దా ఇరా మామ, నువ్వేనే తీసుకోపో. అవో మా అమ్మ చెప్పిందన్న మా మటన్ ఏది? ఇంకా ఉండు అరాని గింత లేట్ అరత్తా కూడా కూరలు వస్తున్నాడు, మటన్ ఇవ్వాలట. మా పట్టుకపోవే. ఓ నచ్చాయి. ఏమనుకుంటున్నావురా? విని తిడతావు? విన్నా మనవాడు గాడివి. అరే అన్నా 2 కిలోల మంచి మటన్ కొట్టు. ఇంకొక 2 రోజుల తర్వాత రాపు అమ్మ. నాకు తెలియదు 2 కిలోల మటన్ కావాలి నాకు ఇప్పుడు. మటన్ ఏం లేవు, ఈ మటన్ మొత్తం అయిపోయిన తర్వాత 2 కిలోలు కావాలంటావు. ఎవరు అనుకుంటున్నావురా? నా చిన్న కోడలు. కుటుంబం మొత్తం మటన్ మీనే పడరుగా.
ఈ విషయం ఏదో తెలిస్తే 2 ఆటలు ఎక్కువ కొడుతున్నావు కావచ్చు. నువ్వేందమ్మా నువ్వెందుకు వచ్చినావు? అవలగా లేడా ఇంట్లో? అబ్బా మామయ్య ఇప్పుడు మటన్ లేకపోతే లొల్లి ఎత్తాడు పండగ పూట. తాగి గోల ఎత్తడాడు. సరేలే ఇగో సప్ప మొత్తం నేనే తీసుకున్నా కానీ వండిన తర్వాత ఇంత కూరేసి ఏమని చెప్తా, అత్తమ్మకి చెప్తావు. సరే మామ. ఎంతరా? 2000 మామ. అవును ఇప్పుడు ఈ సప్పని నేను వదిలేసిపోయింది అనుకో, ఆ చిట్టి మొహం వచ్చి మూస్తుంది. లేదు నేను ఈ సప్ప వెంబడే ఉంటా. మామయ్య నేను కూడా నీతోనే ఉంటా మామయ్య. ఎందుకమ్మా? ఏం కాదు పా మామయ్య, ఇంటివా నేను కూడా ఉండతప్ప కూర. ఇటీ మామయ్య. ఏం కాదు పట్టుకుంటా. ఏం కాదు మామయ్య, నేను ఉన్నా కదా, నేను పట్టుకుంటేదా, నేను పట్టుకుంటా. ఇంత కష్టపడ్డందుకు లాస్ట్కు 2000 లాభం. నాకు 1000 రూపాయలు. ఆడపిల్ల తీసుకొచ్చి ఇంతగానం చేసినందుకు 1000 రూపాయలు. నువ్వు ఉత్తి పుణ్యానికి కత్తులు తీసుకొచ్చి 1000 రూపాయలు తీసుకుపోతాను. అట్లుంటది మనతోని. మళ్ళీ ఇలా కోడరు ఆడ చెప్పినా తీసుకో. ఫోన్ చేయి. చేస్తా. మళ్ళా ఫోన్ చేసినప్పుడు రా. ఇలా కూర మస్తు తినాలి. అరే బిడ్డ నేను కొత్తిమీర పుదీనా మర్చిపోయినా. నువ్వు ఇంట్లో పో, నీ మళ్ళీ అవి తీసుకొని వస్తా. సరే మామయ్య తీసుకురాపో. మంచిగా అత్తకు మామకు మందు పెట్టి మటను మొత్తం సారా అన్ని దొబ్బుదాం చూసినా నువ్వు. అంటే అది నేను కాదు దొబ్బదాన్ని, నువ్వే అన్ని దొబ్బదానివి. దొంగ మొహన్ దానని నా సప్ప నాకు ఇచ్చే. ఇది నా సప్పనే. నీ సప్ప అంటాను. నిన్ను కోసిలానే అయినా నిన్ను కోస్తే 2-3 కింటాలు వెళ్తుంది. అది తీసుకో, అది నాకు ఇచ్చాయి. సప్ప అందుకొని పెడతా సగం సేపు పాట అతకాలేమనుకుంటున్నావు. ఓర్ని ఏంది ఈ వాళ్ళని పోరాలు ఏంది పిల్లలు? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నా నడుము మీద తాకింది, నా తలకాయ మీద తాకింది. అవ్వా ఓ పోరి నీకేం పుట్టిందే? అత్త నట్టి పోతుంది, ఇజ్జత్ పోతుంది. ఇంకా సప్పతోటి కొడతాను ఏంది పండుగ పూట నన్ను? నాకు అవునా నిజమా? అత్తగానే అత్త 2.5 ఒకటే ఉన్నదండి. పోరి ఇజ్జత్ పోతుంది. ఏందే మీరు నాకే ఉన్నారా? ఇటువంటి కొడలు ఎవరికాడ ఉన్నారే? నీ అవ్వ పోరగాళ్ళు ఇజ్జత్ పోతలే. మన భూమి ఎంత ఉన్నావు లేకపాత్రం తెలియదు కానీ అత్తమ్మ ఇవి 2 ఉండాలి కదా, ఒకటే ఉన్నదేంది అని అడుగుతాను. సిగ్గులేని ఆడదానా? అది ఎన్నుంటే నాకేందే? మీదికెళ్ళి దొబ్బేది నువ్వే కదా. జాగా దొబ్బినా ఇది కూడా దొబ్బుతావు. ఓహో అయితే నేను జాగా భూమి అన్ని దొబ్బుతా అన్నాడా? బంగారం కేసరి పెట్టినావు రేటు పెరిగిందని. పెద్ద ప్లానింగే. ఇగో చెవుల దిద్దులు, షైను, ఈ గాజులు అన్ని మంచిగా దొబ్బి తిందామని. ఇక బంగారం గురించి లొల్లి పెడతారా? బంగారం ఎవరికి ఇయ్య, నా బిడ్డకే ఇస్తా. ఓ అత్తమ్మ గుంట జాగా లాక్కున్నా కూడా నేనేమనలేదు. అందరి ముందు పంచాయతీ పెట్టి మా ఇజ్జత్ తీసినా నేనేమనలేదు. కానీ ఇప్పుడు ఈ మటన్ సప్ప నాకు రాకపోతే మాత్రం ఊకునేదే లేదు. ఈ పండుగ రోజున పల్లెల బొక్కేగకుండా మంచిదే. నీ సావు డప్పులేగిత్తా. పాలల వంతల ఇదే సప్ప తీసుకొచ్చి మటన్ కూర వండి పెట్టకపోతే జనాలకు చూడు. ఒసేయ్ నువ్వు అదే కొత్తవేమో. ఆ దేవునికి నీ మొక్కిన మొక్కులు ముట్టి ఏ బస్సు లారో వచ్చి నేను గుద్ది నువ్వు సత్తే ఊరంతా 20 ఆటలు కోసి పలారాలు పంచినట్టు పంచుతానే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అబ్బా నా బర్రెమ్మ కూడా నడుంబొక్క దొరికింది. ఇలా పండుగ మనకు.
వామ్మో, నువ్వు నడుము బొక్క తీసుకుంటే నాకు నల్లి బొక్క కావాలి. నువ్వు నాకు ఈ షీక్ పోయింది అనుకో నడుము బొక్క, ఈ మాస్ పోయింది అనుకో నల్లి బొక్క. అబ్బా నేనేం తీసుకోవాలి? తోక తీసుకోవాలా? ఏం మిగులుతా తీసుకోవే. ఏం మిగిలిందే? అమ్మా కోడిగుడ్డు మిగిలింది.